ఆంగ్లేయుల పాలన నుంచి మన దేశానికి విముక్తి కలిగించాలని తన సర్వస్వాన్ని ఒడ్డిన అనేక మంది వీరులలో అగ్రగణ్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆంగ్ల ప్రభుత్వాన్ని గడగడలాడించిన వీరాధి వీరుడు, పరాక్రమశాలి, అంతకు మించి కరుణామయుడు మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఉత్తర భారతదేశంలో 1857లో స్వాతంత్ర ఉద్యమం ఊపందుకుంటే ఆంధ్ర ప్రాంతంలోని రాయలసీమలో 1847లోనే ఆంగ్ల నిరంకుశ పాలనను ఎదిరించి తృణప్రాయంగా ప్రాణాలర్పించిన వీరసింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. రేనాడుగా పిలువబడే రాయలసీమ ప్రాంతంలోని సంస్థానాలను పరిపాలించే వారిని పాలెగాళ్లు అనేవారు. నొస్సం సంస్థాన పాలేగానిగా జయరామిరెడ్డి ఉండేవాడు. ఆ జయరామిరెడ్డి అల్లుడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సంస్థాన పాలెగాడైన పెద్ద మల్లారెడ్డి జయరామిరెడ్డికి సంతానం లేకపోవడం వలన మల్లారెడ్డి కుమారుడైన నరసింహారెడ్డిని అనగా మనుమడిని దత్తత తీసుకుని 66 గ్రామాలు కలిగిన నొస్సం సంస్థానానికి పాలేగానిగా చేశాడు. అప్పటి వరకు నిజాం ప్రభువుల ఆధీనంలో ఉన్న రాయలసీమను నిజాం నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాడు. ఇంకా కంపెనీ ఒక్కో సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. జయరామిరెడ్డి చనిపోయిన తర్వాత దత్తత స్వీకారం చెల్లదన్న నెపంతో ఈస్ట్ ఇండియా కంపెనీ నరసింహారెడ్డికి రావాల్సిన 11 రూపాయల 10 ఆనాల 8 పైసల భరణమును నిలిపివేసింది. 1846 జూన్ నెలలో తనకు రావాల్సిన భరణం కోసం ఉయ్యాలవాడ పాలెగాడైన నరసింహారెడ్డి కోయిలకుంట్ల తహసీల్దార్ వద్దకు తన అనుచరులను పంపించాడు. అయితే ఆ తహసీల్దారు వచ్చిన అనుచరులతో ఆ నరసింహారెడ్డే ఒక బిచ్చగాడు, మీరు వాడికి బిచ్చగాళ్లా అంటూ నానా దుర్భాషలాడి అవహేళన చేసి అవమానించి నరసింహారెడ్డి స్వయంగా వచ్చి చెయ్యి జాబితేనే భరణం ఇవ్వగలనని చెప్పి పంపాడు. భటుల ద్వారా విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి ఆగ్రహోదగ్రుడై 1846 జూలై 10న పెద్ద సంఖ్యలో బోయలను కలుపుకుని కోయిలకుంట్ల తహసీల్దార్పై దాడికి వెళ్ళాడు. ఆ సేనను చూసిన వెంటనే పారిపోవుటకు సిద్ధపడిన తహసీల్దార్పై దాడి చేసి అతని తల నరికి కచేరీని దగ్ధం చేసి అక్కడి నుంచి ఖజానాకు వెళ్ళి అడ్డొచ్చిన ఖజానా అధికారితో మూర్ఖునికి మృత్యువే మందు అంటూ అతని తలను కూడా నరికి తనకు రావాల్సిన భరణం తాలూకు డబ్బు తీసుకుని ఆ 2 తలలను అటవీ ప్రదేశంలోని శివాలయం వద్ద పాతిపెట్టెను. ఆ అధికారుల తలల కోసం పోలీసులు తీవ్రంగా గాలించి జాడ తెలుసుకుని దానికి కారకుడైన నరసింహారెడ్డిని బంధించుటకై వాట్సన్, నాథ్ అనే ఆంగ్ల ఉన్నతాధికారుల నాయకత్వంలో పోలీసు బలగం బయలుదేరింది. అంతేకాదు నరసింహారెడ్డిని పట్టి ఇచ్చిన వారికి 1000 రూపాయల బహుమానమని కూడా ప్రకటన చేశారు. అయితే నరసింహారెడ్డి అనుచరులైన బోయలు ఇతరులు కూడా కత్తులు జుళిపిస్తూ, ఈటలు, బల్లెములు విసురుతూ, ఒడిసెలు తిప్పుతూ పోలీసులపై తీవ్ర స్థాయిలో తిరగబడ్డారు. కానీ ఆధునిక ఆయుధాలు, బలగాలు ఉన్న ఆంగ్ల పోలీసుల ముందు బోయసేన నిలువులేక తీవ్రంగా నష్టపోయింది. నరసింహారెడ్డి నొస్సం కోటలోని గుహ ద్వారా నల్లమల్ల అడవులకు చేరుకుని ఓ పురాతన దేవాలయంనకు చేరుకున్నాడు. విశ్వ ప్రయత్నం చేసిన మీదట ఆంగ్ల అధికారులు నరసింహారెడ్డికి ఆహారం పంపే వ్యక్తిని బెదిరించి నరసింహారెడ్డి ఆచూకీ తెలుసుకుని కొక్రేన్ అనే ఆంగ్ల అధికారి నాయకత్వంలో 1846 అక్టోబర్ 6వ తేదీన ఆ దేవాలయంపై దాడి చేసి అడ్డు వచ్చిన అనుచరగణాన్ని హతమార్చి నరసింహారెడ్డిని బంధించి కోయిలకుంట్లకు తీసుకువచ్చి 1847 ఫిబ్రవరి 22న బహిరంగంగా ఉరితీసి ఆంగ్లేయులను ఎదిరించిన వారికి ఇదే గతి అని హెచ్చరిస్తూ అతని తలను కోయిలకుంట్ల కోట గుమ్మానికి వ్రేలాడదీసి 30 సంవత్సరాల పాటు అలానే ఉంచారు. నవంబర్ 24న జన్మించిన నరసింహారెడ్డి జీవించింది కేవలం 40 సంవత్సరాలే. ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో గుబురు మీసాలు, 3 నామాలతో ఖడ్గదారి రాజస ముట్టిపడే ఆజానుబాహుడైన నరసింహారెడ్డి వీరగాథను రాయలసీమ ప్రాంత ప్రజలు కథలుగా చెప్పుకుంటూ జానపద కళారూపాలలో పాడుకుంటుంటారు.